హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయన్న కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉదయం అయితే పూజ చేసుకున్నానండి. మంగళవారం కూడా పూజ స్వామివారికి, సోమవారం మంగళవారం ప్రతిరోజు మాకు పూజ అనేది ఉంటూనే ఉంటుంది. మంగళవారం అయితే పూజ చేసుకుని నైవేద్యం అది పెట్టుకుని కొంచెం ధూపం అది వేసుకున్నాను. ఈ రోజు అయితే టిఫిన్ కొంచెం ఇడ్లీ పిండి ఉందండి. ఇడ్లీ పిండితో ఇడ్లీ అయితే వేసాను ఫ్రెండ్స్. రోజులో ఒక్క రోజైనా సరే పూజ చేయకపోతే ఆ రోజు నాకు ఏదోలా అనిపిస్తుంది. అంటే డైలీ నాకు పూజ అనేది ఇంకా ప్రతిరోజు కంపల్సరీ అండి. ఉదయం సాయంత్రం దీపారాధన లేకపోతే అసలు ఆ రోజు నాకు నెగిటివ్ ఫోర్స్గా ఉన్నట్టు, ఇల్లంతా కూడా ఏదో చికాగ్గా ఉన్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజైతే వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకోసమని క్యారెట్, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా ఉన్నాయి. పుదీనా ఉంది. కరివేపాకు హెల్త్కి మంచిది కనుక వెజిటేబుల్ బిర్యానీలో కూడా వేస్తాను. ఉల్లిపాయ, టమాటా, గ్రీన్ పీస్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నిటితో కూడా నేను వెజిటేబుల్ బిర్యానీ చేద్దామని ఆలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఏమో మిల్ మేకర్ కూడా వేస్తున్నాను. నేను వెజిటేబుల్ బిర్యానీ చేసినప్పుడు కంపల్సరీ, అంటే బిర్యానీ అంటారు కొంతమంది, పులావ్ అంటారు. నేను పులావే చేస్తున్నానండి. బిర్యానీ అయితే దమ్ పెట్టి చేయాలి. దమ్ బిర్యానీ అయితే కాదు. చాలామంది గమ్మున పులావ్ అనేది రాదు, ఎందుకంటే ఎక్కువ బిర్యానీ అని అంటూ ఉంటాం కదా. ముందుగా అయితే క్యారెట్ వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. క్యారెట్ ఇవన్నీ బాగా మగ్గితేనే కదా టేస్ట్ బాగుంటుందని క్యారెట్, అలాగే కొంచెం ఒక బంగాళదుంప అయితే కట్ చేసి వేసుకున్నానండి. కొంచెం టమాటా ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. బీన్స్ కూడా ఉన్నాయి. అవి మొత్తం అన్ని రకాలు, అంటే కూరగాయలు ఏ ఉంటే అవి వేసుకొచ్చండి వెజిటేబుల్ బిర్యానీలో. అవి అయితే టేస్ట్ బాగుంటుందని నేను వెజిటేబుల్ బిర్యానీ ఎక్కువ చేస్తూ ఉంటాను ఇంట్లో, ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు వేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని. ఈరోజైతే ఇంకా వెజిటేబుల్ బిర్యానీలోకి రైతా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మన కూరగాయలన్నీ ఎక్కువ వేసుకున్నాం కనుక ఇంక ఏ విధమైన కర్రీ అయితే ప్రిపేర్ చేయట్లేదు. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. అలాగే కొంతమంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో పల్లవి గారు బాగా కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారండి. అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది చక్కగా ఛానల్ని చూస్తున్నారని అనుకుంటున్నాను. కొంతమంది అయితే కామెంట్స్ పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి మన వీడియోస్ చూస్తూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల తర్వాత నేను ఏ నోటిఫికేషన్ ఉన్నా సరే, ఏ వీడియో పెట్టే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. దానివల్ల తొందరగా నా వీడియోస్ అయితే మీరు చూడగలుగుతారు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేసి చూడడం వల్ల నేను ఏం చెప్తున్నానో కూడా మీకు అర్థం కాదు. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. ఎక్కువగా మన ఛానల్లో వంటకి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, అలాగే పూజకి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. బయట బ్లాగ్స్ అయితే ఇంకా ఏం చేయడం లేదండి, ఎందుకంటే మా హస్బెండ్కి కొంచెం బాగా హెల్తీగా ఉన్నప్పుడే నేను చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే తన సపోర్ట్ లేకుండా నేను బయటికి వెళ్ళి ఏ వీడియోస్ వ్లాగ్ అయితే నేను చేయలేను. వ్లాగ్ చేయాలి అనుకుంటే నేను ముందుగా అనుకున్న టార్గెట్కి నేను రీచ్ అవ్వాలి. అలా రీచ్ అయినప్పుడే నేను వ్లాగ్ అనేది చేద్దాం అనుకుంటున్నానండి. అప్పుడు నేను కనపడదాం అనుకుంటున్నాను. అప్పుడు వరకు అయితే నేను వీడియోస్ అయితే వ్లాగ్ అయితే నేను బయట ఏమీ చేయడం లేదండి. ప్రస్తుతానికైతే ఇంట్లోనే నేను షూట్ చేస్తున్నాను. ఏ వీడియోస్ అయినా ఇంట్లో ప్రతిరోజు మేము ఏవైతే కుక్ చేసుకుంటూ ఉంటామో అలాంటి వీడియోస్ అవే మీకు తీసి పెడుతూ ఉంటున్నాను ఫ్రెండ్స్. చాలామంది ఇందులో కూడా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఫస్ట్ నుంచి కూడా బాగా ఆదరిస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వ్యూస్ అనేది ప్రతి ఒక్కరికి తగ్గుతూనే వస్తున్నాయి. 1-2 ఛానల్ మినహా, అంటే చాలామందికి లక్షల్లో ఉన్నవారికి కనీసం వ్యూస్ అనేది తగ్గుతున్నాయని చెప్తున్నారు. వాళ్ళకి తెలుస్తుంది కదా మనకి ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనకి వ్యూస్ చూస్తే ఎలా వస్తున్నాయని. దాన్ని బట్టి చూసుకుంటే నాకు వచ్చే వ్యూస్ని బట్టి నాకు అర్థమవుతుంది అది ఎందువల్ల అనేది నాకు తెలియదు. ఏదేమైనా నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో మేము ఏవైతే వంటలు చేసుకుంటామో ఆ వంటలు మాత్రమే మీకు చూపించగలుగుతున్నాను ఫ్రెండ్స్. వీలైనంత వరకు నేను కంటెంట్ అనేది కొంచెం మంచిగా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో పూజలు అనేవి కూడా కొంచెం పెద్దగా ఏమీ చేయడం లేదండి, ఎందుకంటే నేను బాగా వర్క్ అది ఎక్కువగా ఉండడం వల్ల, అంటే ఇంట్లో పని చూసుకోవాలి. హస్బెండ్కి కూడా వర్క్ పెద్దగా లేదండి, దానివల్ల కూడా నేను వీడియోస్ అవి నేను హస్బెండ్ని బట్టే కదా నేను ఏదైనా వీడియోస్ అవి చేసి పెట్టగలుగుతాను. దానివల్ల కూడాను కొంచెం తన
సపోర్ట్ కూడా నాకు కావాలి, లేదంటే నేను కొన్ని చేయలేను. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుని ప్రతిదీ కూడా ప్రాపర్గా పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదైనా సరే వీడియోస్ అనేది ఖచ్చితంగా ప్రతిరోజు పెట్టాలనే ఉంటుంది, కాకపోతే కొంచెం టైం కూడా నాకు కుదరడం లేదు. ఎందుకంటే యూట్యూబ్ మీద నేను బేస్ అవుతే నేను లైఫ్లో ముందుకు వెళ్ళానండి. ఇది ఏంటంటే నాకు కేవలం ఫ్యాషన్ మాత్రమే. దీని మీదే నాకు ఈ అమౌంట్ ఎప్పుడో వస్తుందని చెప్పి నేను ఇప్పుడే దీని మీదే పూర్తిగా బేస్ అవుతే నాకు కష్టమే. కాకపోతే నాకు ఇది సరదా అండి, అందువల్లే నేను దీన్ని ఎంచుకున్నాను. ఎప్పటికైనా మన లైఫ్లో అంటే యూట్యూబ్ అనేది మనం ఉన్నా లేకున్నా సరే ఒక 100 ఏళ్ళ పాటు యూట్యూబ్ అనేది ఉంటుంది. మన వీడియోస్ అనేది చాలామంది అంటూ ఉంటారు కదా, నేను ఆ కోరికతో మాత్రమే వీడియోస్ అనేవి చేసి పెడుతూ ఉన్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఈ విధంగా చేసేమా అనేది మనకి అనిపిస్తుంది. అప్పుడు మన వీడియో చూసినప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అలాంటి మెమరీస్ కోసం నేను వీడియోస్ అయితే చేస్తూ ఉన్నానండి. కొన్ని రోజులు నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతే కనుక నేను కనపడదాం అనుకుంటున్నాను. కనపడినప్పుడు వ్లాగ్స్ అవి చేస్తూ ఉంటాను, నేను మా హస్బెండ్ కూడాను. అప్పుడైతే మీకు మంచి కంటెంట్ అయితే మేము ఇవ్వగలుగుతాము. అలాగే మా పర్సనల్ లైఫ్లో కూడా మీకు చాలామందికి నేను చాలా వరకు షేర్ చేసుకోలేదు. చాలా వరకు పర్సనల్ లైఫ్ గురించి చాలామంది షేర్ చేసుకోరు. కాకపోతే నా లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అయితే నేను షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. అవి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉంటాయి. ఎందుకంటే ముందుగా ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతూనే వస్తున్నారు. సమాజంలో వాళ్ళని చాలామంది చిన్నచూపు కూడా చూసేవాళ్ళు ఉన్నారు. అలాంటిది ఇప్పుడున్న రోజుల్లో అయితే అది దేనికో మనం అక్కడతో ఆగిపోకూడదు అనేది నన్ను నేనుగా ప్రూవ్ చేసుకోవాలనేది నా ప్రయత్నం అండి. దాని గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను కొన్ని రోజులు పోయాక, అది ఎందుకు ఏంటి అనేది కూడాను. ఏదైనా సరే ఇప్పుడున్న రోజుల్లో ఒకళ్ళని మనం పట్టించుకుంటే మన లైఫ్ అక్కడతో ఆగిపోతుందండి. ఏదైనా ఇది మన జీవితం అనుకొని ముందుకు సాగాలి. ఏదైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒంటరిగా ఉండి పోరాడగలిగే తత్వం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలండి, ఉండి తీరాలి. ఇప్పుడున్న రోజుల్లో ప్రతిదానికి మనం భయపడుతూ కూర్చుంటే మన ఇంట్లోనే ఉండగలుగుతాం, బయటికి వెళ్ళి ఏది కూడా చేయలేము. అలాగే మన లైఫ్లో కూడా ముందడుగు ఏది వేయలేము నా ఉద్దేశం ప్రకారం. అలాంటి వీడియోస్ అంటే నా లైఫ్లో జరిగిన అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను కొన్ని రోజుల తర్వాత. నేను అనుకున్న టార్గెట్కి రీచ్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఇదిగోండి వెజ్ బిర్యానీ ఈ విధంగా చేసుకుంటాం. అంటే వెజ్ పలావ్ ఇలాగా చక్కగా ఎక్కువ కూరగాయలు అవి వేసుకుని ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, హెల్తీ కూడాను. ఇందులోకి అయితే నేను రైతా చేశాను, కాంబినేషన్గా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.